నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 17వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు పంచాంగము ఎలా ఉండబోతోంది. ఈ రోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈ రోజు తిథి షష్ఠి మధ్యాహ్నం 2:43 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 12:50 వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుంచి ఉదయం 9:14 వరకు. తిరిగి మరలా రాత్రి సమయంలో 11:11 నుంచి 11:55 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:10 వరకు. యమగండ కాలం ఉదయం 9:01 నుంచి ఉదయం 10:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు మనకి సాయంత్రం సమయంలో 5:53 నుంచి రాత్రి 7:28 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. అయితే తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభాలకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. పెట్టుబడులకు కానీ మీరున్న రంగంలో కానీ విశేషమైన ధనపరమైన లాభాలు, వస్తుపరమైన లాభాలు లేదా అంటే కార్యపరమైన లాభాలు జరిగే అవకాశం ఉంది. తరువాత స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. సంతానంగా పరంగా మీకు ఏదైనా అంటే సంతానం లేకపోవడం కానీ లేదా సంతాన పరంగా ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి కూడా సానుకూలమవుతాయి. చెప్పదగిన పరిహారము శివారాధన చేసుకోండి. శివనామ స్మరణ చేయడం కానీ శివాలయంలో శివుణ్ణి దర్శించడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి, లాభాలు, పురోగతి గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్స్ వస్తాయి. పాత బకాయిలు ఈ సమయానికి చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. వాహన సంబంధిత సమస్యలు కొంత మేరకు తొలగిపోవడం కానీ తీరడం కానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా శని పూజ చేసుకోండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 3వ ఇంట, సూర్యుడు 4వ ఇంట, చంద్రుడు వృశ్చిక రాశిలో 9వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు పూర్వజన్మలో మీరు చేసుకున్న కర్మ, మంచి కర్మకు తగిన ఫలితాన్ని ఈ సమయంలో మీరు అనుభవించబోతున్నారు. పెద్దవారి ఆశీర్వాదము ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, ఏ కార్యక్రమం చేపట్టినా సరే. అయితే సంతానం కోసం శుభ ఫలితాలను పొందుతారు. సంతానం కావలసిన వారికి ప్రయత్నాలు ఈరోజు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట ఆకు పూజ కానీ తమలపాకుల పూజ కానీ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, గ్రహాల సూచనలు. నమస్తే.